మన పిల్లల భవిష్యత్తు కోసం వారికి బంగారు బాట వేయాలంటే సరైన స్థలం ఎంచుకోవాలి. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీవాసవి ప్రాజెక్ట్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. మనము స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పిక్ చేసేప్పుడు రకరకాల మెథడ్స్, రకరకాల పద్ధతుల ద్వారా స్టాక్స్ అనేది సెలక్షన్ అనేది మనం చేస్తూ ఉంటాం. ఎటువంటి కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనే దానికి కొన్ని ఫండమెంటల్స్ చూస్తూ ఉంటారు, కొద్దిమంది టెక్నికల్స్ చూస్తూ ఉంటారు, కొద్దిమంది మూమెంటం చూస్తూ ఉంటారు, కొద్దిమంది సెక్టర్ చూస్తూ ఉంటారు, కొద్దిమంది ఆ సెక్టర్లో ఆ కంపెనీ పొజిషన్ ఏంటో చూస్తారు, కొద్దిమంది ఆ కంపెనీ గ్రోత్ రేట్ ఎలా ఉంది, ఆ కంపెనీ మేనేజ్మెంట్ చూస్తారు, కార్పొరేట్ గవర్నెన్స్ చూస్తారు. సో మెనీ రీజన్స్ ఉంటాయి. మన ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి సెలక్షన్కి రకరకాల కారణాలు వెతుకుతూ ఉంటాము మనము. అందులో ఒక కారణం కూడా చాలామంది చూసేది ఏంటంటే ప్రమోటర్ బయింగ్. అంటే ఎగ్జిస్టింగ్ కంపెనీ యొక్క ప్రమోటర్ తన కంపెనీలోనే అడిషనల్గా వాటా కొనడం అనేది కూడా ఒక ఇంపార్టెంట్ పారామీటర్ క్రైటీరియా. ఎందుకయ్యా అంటే, ఒకటి, తను కంపెనీ లిస్టింగ్కి ఇచ్చాడు, తనతో పాటు అందరు షేర్ హోల్డర్స్ కూడా మార్కెట్లో షేర్లు ట్రేడ్ అవుతున్నాయి. ఒక ప్రమోటర్ యూజువల్లీ ఏంటంటే తన కంపెనీ షేర్లు అడిషనల్గా మార్కెట్ నుంచి కొనడం ఏంటంటే తన కంపెనీ మీద తనకున్న కాన్ఫిడెన్స్. యూజువల్లీ ప్రమోటర్స్ అంటే ఏంటంటే మేజర్ షేర్ హోల్డర్స్, మోర్ దాన్ 20% ఒక కంపెనీలో నీకు ఒక కంపెనీకి, ఒక వ్యక్తికి కానీ ఇంకొక ఎంటిటీకి కానీ ఉంటే యూజువల్లీ దాన్ని ప్రమోటర్ అంటాం మనం. సో ఆ ప్రమోటర్ అనే వ్యక్తి ఇంకా కంపెనీలో కొనడం అనేది ఇట్ గివ్స్ ఏ పాజిటివ్ ఇంపాక్ట్. ఆ కంపెనీకి తన మీదకున్న నమ్మకమే అనుకోండి. సెకండ్, ఇంకొకటి ఏంటంటే అండర్ వాల్యుయేషన్. సో ఆ కంపెనీ మార్కెట్లో కరెక్ట్ వాల్యూ దొరకట్లేదు అనే సిగ్నల్ కూడా కావచ్చు. ఎందుకంటే ప్రమోటర్ అనుకోవచ్చు, ఇది అండర్ వాల్యూడ్ ఉంది వెన్ కంపేర్ టు నా పియర్సే కానివ్వండి, ఈ నా సెక్టర్లో నాకు ఈ కంపెనీ పర్ఫార్మెన్స్కి తగ్గట్టు వాల్యుయేషన్ లేనప్పుడు అదొక సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. అట్లాగే ప్రైస్ కూడా తక్కువగా ఉంది, ఇది కరెక్ట్ టైము. ఎందుకంటే యూజువల్లీ ప్రమోటర్స్ అన్ని విషయాలు తెలుసు కంపెనీ గురించి. తన కంపెనీ మీద ఎంత నమ్మకం ఉంటే తప్ప తన సొంత డబ్బులు మళ్ళీ తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చి మళ్ళీ తన కంపెనీలో వాటా పెంచుకోవడం అనేది జరుగుతుందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే యూజువల్లీ ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పారామీటర్ ప్రమోటర్ బయింగ్. సో దీంతో ఏంటంటే, ఒకటి, గవర్నెన్సే కానీ మిగిలిన అన్ని రిస్కులు కూడా అన్ని తక్కువగా ఉన్నాయి అనుకుంటేనే తప్ప తను కొనరు. సో ఇప్పుడు ఏంటంటే కొన్ని కంపెనీస్ చూస్తాము ఏవైతే లాస్ట్ క్వార్టర్లో ప్రమోటర్స్ చాలా కొన్నారో అవి చూద్దాం. సో చాలామంది ఓన్లీ చెప్పడమే కాదు, ప్రమోటర్ బయింగ్ చేసిన కంపెనీలు, ఎందుకు ప్రమోటర్ బయింగ్ చేసిన కంపెనీల్లో చాలామంది ఇన్వెస్ట్ చేస్తారో చెప్పడమే కాదు, ఈ కంపెనీస్ లిస్ట్ కూడా ఉంది. బట్ ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ కోసం, పర్పస్ కోసం మాత్రమే ఈ లిస్ట్ చెప్తున్నా ఉన్నాను. మీరు సొంతంగా కొంచెం ఓన్లీ లిస్టుతో పాటు సొంతంగా మోర్ డీటెయిల్డ్ అనాలిసిస్ ఈ కంపెనీ మీద చేసుకోండి. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్, మీ ఈక్విటీ అడ్వైజర్, స్టాక్ అడ్వైజర్తో మాట్లాడుకొని మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయండి. బట్ దీంట్లో ఏంటంటే ఒక సెట్ ఆఫ్ ఫిల్టర్ మాత్రం, ప్రమోటర్ బయింగ్ అనే ఫిల్టర్లో మాత్రం ఈ స్టాక్స్ బయటపడ్డాయి. Q2లో చూసుకుంటే ఎంబీ అగ్రో కానీ, యష్ హై వోల్టేజ్ లిమిటెడ్ కానీ, క్రిషానా ఫాస్ఫోకెమికల్ చాలా బాగా మంచి గ్రోత్ రేట్ ఉన్న కంపెనీ. అండ్ వాళ్ళ ప్రమోటర్ మోర్ అడిషనల్గా కొన్నారంటే ఇట్ గివ్స్ దెమ్, అంటే ఆ కంపెనీకి ఉన్న ప్రాస్పెక్ట్స్ని డిటర్మైన్ చేస్తూ ఉంది. అట్లాగే ఉమియా బిల్డ్కాన్ కానీ, సంపన్ ఉత్పాదన్ కానివ్వండి, న్యూరేకా కానివ్వండి, భాగ్యనగర్ ఇండస్ట్రీస్ ఇది కూడా, అట్లాగే రీజెన్సీ ఫిన్కార్ప్, కైతాన్ కెమికల్స్ ఇది కూడా చాలా మటుకు డిస్కస్ చేసాం కొన్ని వీడియోస్లో. ఇది కూడా స్ట్రాంగ్ స్టాక్ అండ్ ప్రమోటర్ కూడా అడిషనల్గా కొంటున్నాడు సొంతంగా వాళ్ళ కంపెనీలోనే. ఎస్కేఎం ఇంజనీరింగ్ కానివ్వండి, సన్షీల్డ్ కెమికల్స్ కానివ్వండి, ఎకో లైఫ్ సైన్సెస్ కానివ్వండి, డిఎంఆర్ ఇంజనీరింగ్, కల్పతరు ప్రాజెక్ట్స్, మెరైన్ ఎలక్ట్రిక్ అండ్ తంగమైల్ జ్యువెలరీస్, హర్షదీప్ ఆర్టికాన్. ఈ 10 కంపెనీలు ఏంటంటే మనం స్ట్రాంగ్ బై చూసాము ప్రమోటర్ దగ్గర నుంచి ఈ Q2లో. సో ఈ కంపెనీస్ ఏంటంటే జనరల్గా ఏంటంటే మనము కొద్దిమంది మ్యూచువల్ ఫండ్స్ని ఫాలో అవుతారు ఇన్వెస్ట్మెంట్స్కి, స్టార్ ఇన్వెస్టర్స్ ఉంటారు. అట్లాంటి ఇన్వెస్టర్స్ ఎలాంటి కంపెనీలో, ఎలాంటి సెక్టర్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో చూసి వాళ్ళ అడుగుజాడల్లో చాలామంది వాళ్ళ పోర్ట్ఫోలియోలు కూడా బిల్డ్ చేసుకుంటూ ఉంటారు. అట్లాగే కొద్దిమంది ఏంటంటే ప్రమోటర్ బయింగ్ ఎక్కడుంది అంటే అక్కడ కొంటూ ఉంటారు. సో హోప్ఫుల్లీ ఈ
లిస్ట్ ఈ మెథడ్ కూడా మీరు మీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేయడానికి అడాప్ట్ చేసుకోవచ్చు. వేల స్టాక్స్ ఏవైతే మార్కెట్లో లిస్ట్ అయి ఉన్నాయో అందులోంచి నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే స్టాక్స్ని ఫిల్టర్ అవుట్ చేసుకొని తక్కువ చేసుకోవడానికి ఇది కూడా ఒక అడిషనల్ ఫిల్టర్గా పెట్టుకోవచ్చు. అదర్ కాంబినేషన్ ఆఫ్ అదర్ ఫిల్టర్స్ కూడా. హోప్ఫుల్లీ ఈ వీడియోతో మీకు అట్లీస్ట్ కొన్ని స్టాక్స్ మీకు నచ్చిన ప్రమోటర్ బయింగ్ చేస్తున్న కంపెనీలు చూసుకొని దాంట్లోంచి ఫర్దర్ చేసుకొని మీ పోర్ట్ఫోలియో యాడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.